అనేసరికి నా మొగుణ్ణి పిల్లల్ని అయస్కాంతలు ఆకర్షిస్తుందా? వంట చేయటంలో చెయ్యి తిరిగిందాన్ని ఒక్కసారి నా వంట రుచి చూసారో నా వైపు తిరిగిపోతారు. రంగి, ఏంటమ్మా? టిఫిన్ రెడీ, డైనింగ్ టేబుల్ మీద సర్దు. అలాగేనమ్మా. ఆయన పిల్లలు ఆవురావురు మంటూ తింటారు. వెళ్ళి పిలుచుకొస్తా. ఏమండి ఏమండి? లతా, టిఫిన్ సూపర్. ఇంకొంచెం పెట్టు. రే, మీరు కూడా తినండి రా. ఇంకాస్త ముందు నిద్ర లేచి ఉండాల్సింది. ఏమిటో. లతా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎన్నాళ్ళు నీ మీద జాలుండేది, ఇప్పుడు అది కూడా పోయింది. చిచి, అంత చిరాకు పడ్డానికి నేను చేసిన తప్పేమిటో. తప్పేమిటని అడుగుతున్నావు? పైగా తప్పు నీది కాదే, లతది. అల్లుడు గారికి చెప్పి నిన్ను శాశ్వతంగా దూరం చేయకపోవడమే లత చేసిన పెద్ద తప్పు. అమ్మా, కన్నతల్లి మాట్లాడాల్సిన మాటలు కాదు కదా. జీవితం అంతా అనుభవించడానికి నీ దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, కాకపోతే అనుభవించడానికి జీవితమే లేదు. అమ్మా. జానకమ్మా, జానకమ్మా, ఓ గ్లాసుడు పంచదార అరువిస్తావు? అలాగే. రాధ కదూ? ఏమిటోనమ్మా, నీకు మొగుడు ఉండి ఒకటే, నాకు లేక ఒకటే.